ఏమిటో తెలుసా అండి? పరీక్షిత్ యాగాలు చేశాడు. పరీక్షిత్ యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఎందుకో తెలుసా అండి? ఎంత గొప్ప యాగాలు చేశాడంటే పరీక్షిత్, ఆయన దేవతల్ని పిలుస్తుంటే స్వాహ అని దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చుని పుచ్చుకునేవారు. యాగం చెయ్యని వాళ్ళు కూడా యాగశాలలోకి వచ్చి కూర్చుని ఆ దేవతలందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకు వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకి వెడుతుంటే శిబిరము వేసుకుని ఉంటే ఆ ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి చెప్తుండేవారట, మీ మహానుభావ, మీ పెద్ద తండ్రి గారైనటువంటి ధర్మరాజు గారు, తాతగారు, పెద్ద తండ్రి గారు కాదు, అభిమన్యుడు కదా తండ్రి, తాతగారు ధర్మరాజు, మీ పెద్ద తాతగారైనటువంటి ఆ ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకి వచ్చి కూర్చున్న తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఏం చేసేవారో తెలుసా? శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతుండేవాడు. కృష్ణుడు అంత రక్షించాడయా మీ తాతల్ని. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో డొక్కలో ఇలా తన్నాడు. తంతే వెనక్కి తిరిగి చూసి, ఫల్గుణ ఏ రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుణ్ణి పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. నే నిరూపముగా తలంతు మదిలో నిరూపమోకాలో. ఎంత ఆదరించాడండి నిజంగా పాండవుల్ని. మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా పరిగెడుతున్నాడు పాలచం పట్టుకుని. బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి బావా, ఇవాళ శివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. శివుడు శివాలయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచ పైకి తీశాడు. మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం. కృష్ణ భగవానుడి మోచిప్పకి శివలింగాన్ని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నీ రూపు మోకాలో అంటాడు ధుర్జటి. అంతటి మహాత్ముడు కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడయా. పరీక్షిత్, నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఒక్కొక్కసారి కృష్ణుడు కన్నుల నీరు పెట్టుకుని, బావా మీలాంటి వాళ్ళు, మీలాంటి భక్తులు, మీలాంటి బంధువులు నాకు ఎక్కడ దొరుకుతారో అని గభాలను వంగి మీ వాళ్ళ కాళ్ళు పట్టుకునేవాడయా. అంత ప్రేమ చూపించాడు. కృష్ణ పరమాత్మతోడి జీవితముగా గడిపేశారు మీ తాతలు. అంత గొప్పవాళ్ళు. ఎంత అదృష్టవంతుడివని చెప్తేట పరీక్షిత్ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపినటువంటి మర్యాదా పురస్సరమైనటువంటి విశేషాలు విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు తెప్పించి చీనాంబరాలు తెచ్చి పాండవులతో కృష్ణుడు గడిపినటువంటి రోజులు చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవాట. అందుకని ఆయన ఎక్కడికైనా వెడితే చాలు, ఏమంటే మీ తాతగారికి కృష్ణుడికి ఉన్న అనుబంధం ఒకటి చెప్పనా అని ఏదో సంఘటన చెప్పేవారు. పొగ్గిపోయి శభాష్ భలే చెప్పారా, మా తాతలు అలా తిరిగారా కృష్ణుడితో అని తీసుకొచ్చి బట్టలు పెట్టేవట్టే. ఆ కృష్ణుడి యొక్క పాదముల యందు నిరంతరము రమించిపోతుండేవాడు. అంతటి మహాత్ముడైనటువంటి పరీక్షిత్ పరిపాలిస్తుండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది.